అందరికీ నమస్కారం. ఏంట్రా నువ్వు అంటున్నది సుధీర్? అంది పద్మ కంగారుగా. తలెత్తి చూశాడు సుధీర్. తన కోసం బల్ల మీద పెట్టిన టిఫిన్ ప్లేట్ను దగ్గర జరుపుకుంటూ నింపాదిగా అన్నాడు సుధీర్. రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకుల్ని ఎంపిక చేసుకుంటారటమ్మా. నేను సైన్యంలో చేరుతాను. క్షణకాలం కొడుకు వైపు అయోమయంగా చూస్తూ, నీకేమైనా మతిపోయిందా సుధీర్? ఇలాంటి కర్మ నీకేం పట్టింది? ఒక్కగానొక్క కొడుకు, మనకున్న వ్యాపారం ఆస్తులు చూసుకుంటూ మన కళ్ళ ముందే ఉండొచ్చు కదా అంది తల్లి. కొడుకు సైన్యంలో చేరతానని తల్లితో చెప్పడంతో తల్లి, మా ఒక్కగానొక్క కొడుకువి, నువ్వు మా ఆస్తులు వ్యాపారాలన్నీ చూసుకోవాలి, కానీ మమ్మల్ని నువ్వు వెళ్ళిపోతానంటే ఎలాగా అని చెప్పి తల్లి చెప్తాను. ధన్యవాదాలు.